ఆరోహణ అవరోహణ పద్ధతి మల్టిప్లికేషన్ ఎలా చేయాలో చూద్దాం. అంటే అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్. చూడండి, 2 2s are 4. నెక్స్ట్ దీనికి 4 కలిపితే 8, దీనికి 4 కలిపితే 12, దీనికి 4 కలిపితే 16. అంటే 4 స్టెప్స్ వస్తుంది. నెక్స్ట్ 4 స్టెప్స్ మళ్ళీ డౌన్ అవుతాయి. దీనికి 4 తీసేస్తే 12, దీనికి 4 తీస్తే 8, 4 తీస్తే 4. దెన్ నెక్స్ట్ ఆన్సర్ ఈజ్ 4, 8, 12. ఓకే, 2, 1 కలిపి 7, 1 కలిపితే 17, 1 కలిపితే 13, 1 కలిపితే 9, 4 ఆన్సర్. ఇది ఆరోహణ అవరోహణ పద్ధతి. దాన్ని ఇంగ్లీష్లో అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అని అంటారు. గమనించండి, ఇది నూతన పద్ధతి. ఈ పద్ధతి నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అనుకోండి. ఆరోహణ అవరోహణ పద్ధతిలో 5 5s are 25. నెక్స్ట్ 25 కలిపితే 50, నెక్స్ట్ 25 కలిపితే 75, 25 తీసేస్తే 50, 25 తీసేస్తే 25. నెక్స్ట్ ఆన్సరు 25 5, ఈ 2 కలిపి 52 2, ఈ 5 కలిపితే 80 0, ఈ 7 కలిపితే 57, 88 కలిపితే 58 8, ఈ 5 దీనికి కలిపితే 30 ఆన్సర్. ఎంత ఈజీగా వచ్చిందో చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.